వెంకటాచలపతి ఏంది ఈడి సంగతి. నేను చచ్చిపోయినా నా బండి ప్రాణమే ఇంపార్టెంట్, అర్థమైందా? నాకు నా బండి ఇంపార్టెంట్. ప్రాణం నీకు ఇంపార్టెంట్, నాకు కాదు. నాకు నా బండి ఇంపార్టెంట్. మనిషి మాట్లాడుతున్నా నువ్వు. నీకంటే ఎక్కువ నాకు తప్పక మాట. నీకంటే ఎక్కువ నాకు తప్పక మాట. బండి ఎట్లుంది? బండి బ్లాక్ ఉంది, బ్లాక్ ఉంది. నైస్ కట్టప్ప. కలకాలం 4 పిల్లలు 10 మంది పిల్లలు ఉండాలా. పెళ్లి కాడలే అంటే పిల్లమే దొరకట్లేదు, ఇంకా పిల్లనే దొరకట్లేదు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. బుద్ధులు మార్చుకోవడం పెళ్లి కానంత మాత్రాన నువ్వు చిన్న పోరాడు ఒక అంకుల్ ఒకటి కాదు. కట్టప్ప ఏజ్ వచ్చేసి 68. మండుతున్నట్టుంది. ఈడలేదు 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 ఈడలేదు. తల మీద సుట్ట బట్ట పైన పండ్ల తట్ట. చొరలో కొనుక్కోరు, ఎందుకు డౌట్? హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు. సెంటిమెంట్ నువ్వు బండి నడిపించినప్పుడు చెడ్డీలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నావు. తెలుసు నువ్వు ముస్లాం అని చెప్పి నాకు కానీ. బాయ్ రైట్ బెన్నర్. మొత్తం పోయింది. చూస్తురు కదా, ఇన్ని రోజుల తర్వాత బెన్నర్ వచ్చి ఒక మనిషి నూట వండనీయకుండా పొద్దుగా లేచి ఇంతవరకు కరెక్ట్ చెప్పు. ఏమైనా ఉండాలవా నీకు? ఇంతనే నా మనుషులందరూ లేపుడు లేవాలవా? టైం ఏమైతుంది? అవునా? ఇప్పుడు వంటావు 4 గంటల. ఎందుకు వంటాం? పనులు ఉన్నాయి కాబట్టి పొద్దు ఇంత బండ్ల మీద తిరుగుతాడు. నైట్ అంతా తిరగాలి. పొద్దున 6 గంటలకు లేచినా వేసి నేను దీనికేంది సుకూను జిందయి ఏమున్నాయి నాన్న చూసుకుంటాడు. ఇమ్రాన్ చూసుకుంటాడు, ఓకేనే కాదంటలే. కానీ నువ్వు ఒక మనిషి నిద్ర లేపు డిస్టర్బెన్స్ వీడియో పెడుతున్నావు కట్టప. కెమెరా పట్టుకొని కూడా ఓపిక లేదు. మరి వీడైతే కావాలి. పండుకోగానే నువ్వు లేపుతున్నావు, వంటనిస్తలేవు. అరే వచ్చినా కలుద్దామని చెప్పి లేపుతున్నా. తప్ప ఎప్పుడు వచ్చినప్పుడు కలవాలా అందరినీ? అవును కలవాలంటే నిద్రలకే లేపుడు కరెక్టా? నేను ఒకటే మాట, నిద్రలకే లేపుడు కరెక్టా? పండుకున్నోళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు, పాపం తగులుతుంది. పండుకునే టైంలో గేమ్లు ఉంటాయి. అవును, లేచి పనులు చేసుకునే టైం. పళ్ళ మీద తిరిగే పని మాకు ఉండదు భయ్. ఇప్పుడు నీకు వీడియో లేదని చెప్పి వీడియో కొడదామని చెప్పొచ్చు నీ గురించి. నీకోసం వీడియో పెద్ద మనిషి ఉన్నావు నీ అవ్వ. తిరుగుతుర్రు పనులుండే అట్లా లేపొద్దని. అదే వస్తాం బాయ్, అట్లా అయిపోయింది. వస్తలే కదా కాళ్ళు. చూడు కాళ్ళు ఒత్తిపించుకుంటుండు, ఇంతనా ఉండాలి. కట్టప్ప కలకాలం 4 పిల్లలు 10 మంది పిల్లలు ఉండాలా. సిగ్గు కట్టప్ప ఇన్నర్ వాయిస్ ఏం తెలుసా? అమ్మ నా జీవితం ఒక పెళ్ళి అయితే 4 పిల్లలు ఎందుకు రావే, నాకు ఒక్కరు చాలనుకుంటారు. పెళ్లి కావాలనుకుంటే చేసుకోనికి ఎంతసేపు చెప్పు. రేపైనా పెళ్లి కాడలే అంటే పిల్లమే దొరకట్లేదు, ఇంకా పిల్లనే దొరకట్లేదు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. అలా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎంతసేపు అని అందరిలాగా తొందరపడి చేసుకోవాలా చెప్పు? అంటే ఎట్లా ఇప్పుడు ఎంత ఇస్తారో చేసుకుంటావు? ఎప్పుడు 27 మీద వచ్చినాక 28 మీద వచ్చినాక చెప్పు. నువ్వు డేట్ ఆఫ్ బర్త్ నువ్వు కానీ ఉంటే ఆయనకి 28 మీద ఉంటుంది ఇప్పటికి. ఏజ్ అయిపోయి ఏజ్ బాగా అవుతున్నావు, 28 మీద వస్తే వేసుకుంటావు అంట. చూడు మామ, మేరకు ఏమంటారు, కచ్చకారే మేరకు సుబే शादी होता नहीं होता मामा नादी बुड्ढों को शादी होती, बुड्ढा हो गया है। अरे उन्हें बुड्ढे मामा बोलो,
उन्हें बुड्ढे मैं बुड्ढा हूँ, मैं नहीं कर ले तुम शादी, मैं भी बुड्ढा हूँ यार, मैं भी नहीं कर। अरे मामा పొద్దు పొద్దు गुड बॉय, आई एम बैड बॉय। यस చెప్పు మామ ले तो तुमका गाड़ी उठा ले तो गाड़ी उठा लेते। నడు మామ నడు ఆ బండి गाड़ी के ఖరాబ్ टायर చేద్దాం. को वजन దారా దారా అలా ఏమైనా పెట్రోల్ దేమని ఏదో अरे वो నువ్వు ఇక దారా టాటా నేను ఇంటికి పోవాలా మళ్ళా? ఒక పైప్ తీసుకో దారా ఏదో ఒకటి వద్దు కట్టప్ప। దారా ఏదో ఒకటి గాలి తీసేదమ్మా ఇర్ఫాన్ నక్కో బేటా, నక్కో, ఇర్ఫాన్ అచ్చా వచ్చా। గాలి తీసేస్తాం దా. गाड़ी खराब नहीं कर। తమాషే చేసుకుని పొద్దు పొద్దుగా లేచి అందరు వచ్చి లేపిడా ఏమంటావు సాయి ఏ తమ్ముడు గాలి తీసేస్తారు కథలు పడుతుంది చూడొచ్చు ఇర్ఫాన్ ఆజా బేటే ఏయ్ గాలి తీసేమం గాలి తీసే అలా వచ్చి బండి దగ్గర రాకుండా మాట్లాడవా దమ్ముంటే? బండి దగ్గర మా దగ్గర బండి రాకుండా దగ్గర రాకుండా మాట్లాడాలి మాట్లాడు, పొద్దుగా దమ్ముంటే. లేచి అంటే బండి కాడికి వచ్చుడేంది? ఏంది మాకు పొద్దుగాల అందరిని ఎందుకు లేపాలి నువ్వు నైట్ అంతా తిరుగుతావు పొద్దుగాల వంటావు పండుకొని 6 గంటలకు లేచి వస్తున్నాను నేను. 6 గంటలకు పండుంది కాబట్టి లేచి వచ్చిన। మరి పనింది కాబట్టి వచ్చిండు లేకపోతే వచ్చేటాడేనా మొగోడు ఇగో ఇంత పాపం ఇగో 4 గంటల దాకా మేల్కుండి పండుకోకుంటున్నాడు ఇంటికి 11 గంటలకు పని ఉంది, ఇప్పుడు ఖాళీగా అవు బాయ్ నీకు పని ఉంటే మాకెట్లా లేపుతావు అంటున్నా. ట్రాఫిక్ ఉండదు అని చెప్పి వచ్చిన। కనీసం అన్న ఎట్లున్నాడు, మంచిగా ఉన్నాడా? లేడా? బాధలు ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు అందరు వస్తారు, బాధలు ఉన్నప్పుడు కనీసం ఒక్కరు రారు. పలకరించాలని లేదు. ఇగో ఇగో ఇటు ఇప్పుడు ఇప్పుడు వచ్చి సరే ఎప్పుడు వచ్చినా ఎప్పుడు కాదు వచ్చినా సరే, సమస్య, నిజాయితీ ఎప్పుడు వచ్చినా ఉండాలి. కాదు. ఈడున్నోళ్ళు ఏం చేస్తారు? ఈడున్నోళ్ళు రావాలి కదా. రావాలా అన్న అన్న నా ఇన్స్పిరేషన్స్, ఆ, అన్ననే డీపీలో పెట్టుకుంటారు, అన్ననే నాకు అన్ని ఇమ్రాన్ అన్ని నాకు డబ్బాలు నేను కొట్టుడు తప్ప ఏం లేదు. ఏం లేదు. ఇగో ఇటు నువ్వు వచ్చిండు, అర్ధగంట లేడు, ఏదో ముచ్చట మాట్లాడిను, ఆ కెమెరా గురించి వచ్చిండు. అందరు మా లేపాడు. దగ్గర కాదు, కాదు రేపు పని ఉంది, వస్తు మనం 360 పని కెమెరా. తీసుకున్నప్పుడు మళ్ళీ అలా అడిగినప్పుడు రిటర్న్ ఇవ్వాలి కదా। మన కెమెరా తీసుకున్నాము, ఆయన కెమెరా ఆయనకి ఇవ్వాలా అన్నది హెల్మెట్ నాకు నిన్న ఫోన్ చేసి ఏమన్నాడు, ఇలా మధ్యాహ్నం వస్తారా ఇంటికి కాడికి వచ్చిస్తాడు. నేను అనుకున్నా ఎందుకు నాకు పని, అవును. 6 గంటలకు లేచిన అన్నది హెల్మెట్ తీసుకున్నావు, డ్రెస్ తీసుకున్నావు, అన్ని తీసుకున్నావు, ఇచ్చావా మరి? ఏంది? నువ్వు కెమెరా గురించి ఎట్లా వస్తావు భయ్? నాకు అర్థం కాదు. అరే మనది కాదు, ఆయనకి ఏమైనా జాండీస్ ఉన్నప్పుడు రాలేవు, ఏమున్నప్పుడు రాలేవు. సిగ్గు శరం ఉండాలి, ఆ సిగ్గు శరం ఉండాలి. కీడికి వచ్చి నుంచి ఎప్పుడైనా వచ్చామా? ఆ? చూడానా టైర్ మొత్తం పోయింది. కట్టప్ప తీసుకుంటున్నా, ఏ బండి కట్టప్పకి సెట్ అవుతుంది ఆయన గుండుకి చెప్పు. కట్టప్ప గుండుగా ఏ బండి సెట్ అవుతుంది? మంచిగా సెట్ అవుతుంది. చేతకు చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్నది, ఇంకా కొత్తది చెప్పు. చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్నా మీదనే ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటది కట్టప్ప. చెప్పు ఏమన్నారు చాలా ఎవరి కట్టపాక? నేను స్కూల్లో దిప్పని ఆనికే సెట్ అవుతుంది. మామా నాకు కాల్ తీస్తుండు, ఎంతవరకు కరెక్ట్ చెప్పు. అరే మామా సల్మాన్ సల్మాన్ మెల్లగా అన్న దగ్గరికి పని పడ్డదని మెల్లగా దిగిగా. నువ్వు రెచ్చగొట్టకు, నువ్వు అడుగు రాదు. నేను అడుగుతున్నా, డైరెక్ట్ అడుగుతున్నా. జదిస్తుడు కాదు, ఆడి కొంగనే ముఖం మీద కెమెరా పెట్టేస్తాడు. ఇట్లా నేను షాప్ లో కనిపిస్తా కదా, డైరెక్ట్ తీసుకొచ్చి ముఖం మీద కెమెరా పెట్టేస్తాడు. పెడుతున్నాను, నువ్వు పెడుతున్నావా? పెడుతున్నాను కాదు, ఈడికి వచ్చిండు నేను పెడుతున్నాను. పెడితే ఎన్నో కట్టప్ప నువ్వు అబ్బా అప్పుడు మోసం చేస్తానికి బుద్ధులు మార్చుకోవడం మాటరాని మౌనమిది మౌన వెళ్ళే స్కిప్ అయితే చూడు. టిఫిన్ తినేసి వస్తా అంట ఇప్పుడు ఏడ మాట్లాడితే అందరు తినిపాల్సి వస్తుందేమో అని చెప్పి కొట్లాడుకొని పోతుండు, ఒక్కడే తిందాం. లోపల ఉంది, లోపల ఉందా? లోపల అది టిఫిన్ కాదు, లంచ్ డైరెక్ట్. మాకు టిఫిన్ కావాలి ఫస్ట్. సో సాయిబాయ్ మొత్తం డైట్ మెయింటైన్ చేసాడనమాట. మీరు చూడొచ్చు ఇట్లా. లేదు కేపన్న కడుపులో పట్టుకో. అరే లోపలి గుంజిండు. పెళ్లి తీసుకోవాలనుకుంటే పెళ్లి కావాలంటే ఫస్ట్ పొద్దున్న లేవా అని నా ఫోటో ఒకటి పెట్టుకో రూమ్ లా. ఫస్ట్ నీకైందా? ఎవరికి? నీకైందా? కాలే. నీకు కానప్పుడు నీవు అంతే నేను అంతే. నువ్వు మళ్ళా ఓ పెద్ద నువ్వు నేను ఒకటి కాదు కట్టప్ప. పెళ్లి కానంత మాత్రాన నువ్వు చిన్న పోరాడు, ఒక అంకుల్ ఒకటి కాదు. నువ్వు అంకులు నువ్వు నువ్వు ఎవరు కనిపిస్తారు? ఈ గడ్డం చూడరు.
వద్దులే ఇక కట్టప్ప ఎట్లున్నా హీరో. సో ఎవరైనా కట్టప్ప అంటే ఎవరికైనా ఇష్టం ఉంటే ప్లీజ్ కట్టప్పని పెళ్లి చేసుకోరు ప్లీజ్, మీ కాలు మొత్తం. ఎందుకంటే కట్టప్పకి చెప్తున్నా బలవంతం చేసినట్లుంది. బలవంతమేడా రిక్వెస్ట్, కాళ్ళు మొక్తా అంటున్నా, పెళ్లి చేసుకోమంటున్నా. ప్లీజ్ గైస్ ఎవరైనా కట్టప్పకి ఎవరైనా సెట్ అయ్యేటోళ్ళు ఉంటే కట్టప్పకి ప్లీజ్ మెయిల్ లో ఫోటో గీటోలు పంపిర్రి. కట్టప్ప ఏజ్ వచ్చేసి 68. మండుతున్నట్టుంది. 100 అని చెప్తా అయిపోతా కదా, ఇంకా 100 అని కట్టప్పకి జస్ట్ 22 years మాత్రమే. 22 కాదు భయ్, చెప్తే 6 ఉండాలి, నమ్మాలి, అలుగుతా. సరే గైస్ ఎంత నువ్వే చెప్పు. 27 అన్ని పట్టబరాయి కదా, అన్ని ఉన్నాయి ఎంటికలు ఓన్లీ గురు. పెంచడా స్టైల్ కి పెంచడు. ఇగో అన్ని ఉన్నాయి, ఎంటికలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వీళ్ళు తమాషా చేస్తారు కానీ మన మూవీ గురించి అందులో రోల్ మొత్తము గుండుతోనే ఉంది కదా, మొత్తం బొచ్చాన్స్ ఉంది. ఏడుందన్న ఒకసారి వంగు, ఒకటి వంగు. ఇగో ఈడలేదు. సగం ఎంటికలే నువ్వు. సరే ఇగో మాగుటంగా వస్తుంది ఏదో ఒక రోజు. ఇప్పుడు నీ టైం ఉంది, నేను నడుస్తున్నా అని చెప్పేసి నీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంది, ఇష్టం ఉన్నట్టు నా టైం ఉందంట, నేను నడుస్తున్నా. నా చేతికి టైం లేదు, ఈడ వాచ లేదు నాకు. ఆహా అట్లా వచ్చావా? సరే నీ జిందగీ గురించి చెప్తున్నాను. నాకైతే జెడ్9 అంటే చాలా ఇష్టం భయ్. ఈ మనోళ్ళ పుట్ట మా టీం అందరికి తెలుసు. అదే వస్తుండు, బెన్నర్ వస్తుండు పక్క. నేను బండి ఆపాను సరే, ఇప్పుడు బండి తీసుకున్నా వెనక వస్తుంది. బండి నడపనికి రాదు. మన ఏవి స్కూటర్ తో నడిపోతాడు మనోడు, మళ్ళీ కట్టలు పడతాడు. ఆడ రోడ్ మీద బండి ఆపేస్తాడు వస్తుండు. గాయస్ మొత్తానికి అయితే అన్న ఇప్పుడు వెంకటాచలపతి ఏంది ఈడు సంగతి. ఇంతేనా చెప్పబోయి ఏం లేదా బెన్నర్? నీకు ఒక మాట చెప్పు, ఒకసారి దిగు, నేను చెప్తా. అరే దిగు బాయ్, నువ్వు ఇట్లా ఏం చేస్తున్నావు? దిగు. జెడ్9 అంటే నాకు ఎంత ఇష్టం నీకు తెలుసు. అన్ని బండ్ల కన్నా నాకు ఎంత ఇష్టం నీకు అన్ని తెలుసు. ఇదేంది నేను చూడాలి, ఒకసారి దిగు. చూడు మళ్ళా. అట్లా చూసుడు కాదు, ఒకసారి డ్రైవ్ చేసి చూడాలి. నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? లేదా చూపియాలా? బండి వచ్చా అసలు? అరే నీ అబ్బా, నేను బండి నడిపించినప్పుడు చెడ్డీలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నావు. తెలుసు నువ్వు ముస్లిం అని చెప్పి నాకు కానీ అంటే నేను అప్పట్లో రైడర్ అని చెప్తున్నా, నీకు అర్థమవుతుందా? ఒక ట్రాలు వేసుకోవాలి నేను. అవన్నీ కథలు పడ్డా అనుకో, తాళం అసలు బండి నడపలేవు నువ్వు. ఎందుకు? అరే నేను ట్రాంప్ అయ్యబుజ్ అవే బండ్లు వేరా, ఈ బండి వేరా. అర్థమైంది. జెడ్9 అంటారు దీన్ని. జెడ్9 అంటారు. నాకు కూడా తెలుసు, ఇష్టమైన బండి అది, నాకు కూడా తెలుసు. కానీ దానికన్నా చిన్నదే, ఐబుజ కన్నా చిన్నది కాదు ఇది. అదెంత 1080 పిల్లలు అవన్నీ 1080 cc 1000 పైన ఉంటుంది. 1300 cc. నేను మర్చిపోయి ఉంటా. ఇగో భయ్, ఇగో గిట్ల చేయొద్దు పోయినారు. నేను ఎప్పుడైనా నీకేమన్నా అడిగినా? నాకు ఒక ట్రిప్ కావాలి బండి. ఇగో ట్రాల్ తప్ప ఇంకేమన్నా అడిగిస్తా. సరే బండి ఇచ్చే. బండి తప్ప నా ప్రాణం అడిగిస్తా. బండి అయితే అడగ. నువ్వు చచ్చిపోయినాక బండి ఏం చేసుకుంటావు? నేను చచ్చిపోయినా నా బండి ప్రాణమే ఇంపార్టెంట్, అర్థమైందా? నాకు నా బండి ఇంపార్టెంట్. ప్రాణం నీకు ఇంపార్టెంట్, నాకు కాదు. నాకు నా బండి ఇంపార్టెంట్. మనిషి పద్ధతి మేమైతే బండి తాళం ఇయ్యం. చిన్న పోరాడు కూడా చెప్తుంది సిగ్గులో. మామ వద్దని చెప్పి మనం బండి మేము. అరే ఈ కట్ట పని ఏది మడాకాడుతున్నావు? అక్కడి తాళం ఇక్కడి ఎంత కరెక్ట్ మీరు ఎప్పుడు ఇట్లా వస్తే ఇట్లా ఇట్లా వచ్చిండంటే ఇగో నాకు ఇష్టమైంది. ఏం రాదు నాకు బండి అంటే మంచిగా ఉండదు చెప్తున్నా. ఇగో ఎంతో ఇష్టమైన ఎందుకు ఇయ్యడు? నేను ఎందుకు నడిపానారా? నేను నిన్ననే ఆడికి పోయిరాలేమా? ఇగో బై ఇష్టమైన బండి బై, నేను అన్ని నడిపిస్తా. ఈయన గప్పాలు చెప్పుకుంటుండు. ఒక ట్రిప్ ఇస్తే తప్ప, నేను ఏమన్నా తప్పు అడుగుతున్నా? ఒక మాట చెప్పు. ఒక్క ట్రిప్ నేను ఒక 500 meters బండి ఇస్తే ఏమైతే చెప్పు. ఎట్లున్నది? ఎట్లుంది చెప్పు. తాళం ఇయ్యా.
అడ్డం పడి బండి బండి అన్నాడు కూడా ఎంత కట్టప్ప ఇది అబ్బాయి నా ఇష్టమైన బండి బాయ్ అడుగు రైట్స్ లేవని చెప్పు నేను అడగా అంటే సెంటిమెంట్ అని కొడతాను అడగద్దంటే చెప్పు నేను అడగా సెంటిమెంట్ కొట్టలేదు ఉన్నది మాట్లాడుతున్నా నువ్వు వెనుక కూర్చో నీకు అంత భయం అయితే ఏం చేస్తాం ఇక ఫోన్ ఇచ్చారండి వాళ్ళు పట్టుకో ఫోన్ ఇచ్చే మనం ఫోన్ ఇచ్చే వెనుక కూర్చో ఇంకేం చేస్తావు వీడియో కూడా తీయాలి కానీ ఈయన అవతారం చూడర్రి ఆ బండి చూడర్రి అసలు ఆయన అవతారంకి ఆ బండికి ఏమైనా సెట్ అవుతుంది ఆ బండి సెట్ అవుతుంది కూర్చుంటే సెట్ అవుతుంది బాయ్ మాకు సెట్ కాదు ఎక్కువ నువ్వు రెడీ అయ్యి వచ్చినావు కదా కాళ్ళు కూడా అంతలేవు సక్క ఇగో కాళ్ళు బి అంతలేవు కాళ్ళు కూడా అందుతలేవు ఇగో కాస్ట్యూమ్ వేసుకొని వచ్చింది బాయ్ బండి మీద పోతే వేసుకున్నాం డైరెక్ట్ ఇప్పుడు షార్ట్ ఊళ్ళు ఉంటే ఎట్లుంటది ఇట్లుంటది మరి కట్టపా ఇగో మెల్లగో అర్థమైందా వస్తా నేను కూడా అక్కడ మెల్ల నడుపు ఈ బండి అన్ని బండ్ల లెక్క కాదు పవర్ చెప్తున్నా నేను నడిపించినప్పుడు చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నా తెలుసు కట్టపా నువ్వు ముస్లాం అని చెప్పి మళ్ళా మళ్ళీ చెప్తావేంది ఏం చేస్తాడో ఏమో అమ్మ పొద్దు పొద్దున ఈ నస పట్టింది నాకు బండి లేపొచ్చుగా ఆగు కట్టపా కొంచెం స్పీడ్ తక్కువ చేసి స్పీడ్ తక్కువ ఇప్పుడు సగం స్పీడే పోతుంది గాయస్ అరే ఫోన్ పడుతుంది ఫోన్ రావు చూసిరు కదా మనకు వస్తుంది కాకపోతే వీళ్ళు ఈయనకే భయపడతారు పోయి బండి ఎట్లుంది బండి బ్లాక్ ఉంది ఇది బ్లాక్ ఉంది వేస్తా మరి లేపలా పదా కాడకి మరి మంచిగా బండి అడిగినో బండి తమాషాలు చేయకు అర్థమైందా ఎందుకు కొట్టాలి చెప్పు ఎందుకు కొడుతున్నావు చెప్పు బండి ఆడుతున్నావు తిప్పే కదా మస్తు మస్తు ఆడుతున్నావు ఒక 500 మీటర్ అని అయిందా భయ్ ఒక మాట కిలోమీటర్ వచ్చేసిన కట్టప్ప ఇది చెప్పలేని రాకెట్ లెక్క పోతుంది నీకు అర్థం కాదు డిస్టెన్స్ బ్రాకెట్ లెక్క పోతావు వద్దు 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 బర్రెలు బాధ పెట్టొద్దని మెల్లబోతున్నాయి ఎందు గురించి అంటే అవి సౌండ్ కి భయపడతాయి గురించే మెల్లబోయినా లేకపోతే చూస్తేనే భయపడతాయి అవి సౌండ్ అంటే ఇంకా పడిపోతా కట్టప్ప ఫోన్ అని ఇస్తే ఇట్లనే చేస్తారు అందుకే ఎవరు కాదు మళ్ళీసారి ఇస్తావు అడిగితే ఇస్తా ఎందుకు ఇయ్యా సరే మళ్ళీ నీకంటే ఎక్కువ నాకు తప్ప ఒక మాట అబ్బా అట్లా అంటోడా ఇంత కట్టప్ప అంటే ప్రేమ గాయస్ కట్టప్ప అంటే ప్రేమ కట్టప్ప వెన్నుపోటు ఓడిస్తాడు ప్రేమ ఇంతగానం అడిపించుకున్నావు నాకు అర్థమైపోయింది రాజుకి బండి అయితే ఇచ్చినా కదా కట్టప్ప తీసుకుంటారు నడుపుతారు మళ్ళీ ఏమో అంత అడిపించినావు ఇంత అడిపించినావు అంటారు కానీ బండి అయితే ఇచ్చినా లాస్ట్ కి బలవంతంగా ఇచ్చిండు బలవంతంగా ఏమి ఇయ్యలేదు నా బండి ఎవరికి ఇయ్యానికి ఇచ్చిన అంటే పెద్ద మాట అది ఇష్టం కాబట్టి ఇచ్చిన కట్టప్ప సో లవ్ యూ పెన్నర్ ఎందుకు గురించి అంటే మనకు 900 అంటే చాలా ఇష్టం అది పెన్నర్ కూడా తెలుసు కొనుక్కో అమ్మేస్తా ఈ బండి కొట్టిన బండి నేనేం చేసుకుంటా భయ్ కొట్టిన బండి బండి కొన్నికి లైన్ లో నిల్చుంటారు అర్థమైందా ఇగో బాయ్స్ నేను ఒకటే చెప్తున్నా ఎవరు బండి కొన్నా సరే కానీ రైడర్ దగ్గర బండ్లు కొనుక్కోవద్దు ఎందుకు చెప్తున్నా దాన్ని పిప్పి వేసి ఉంటారు కొట్టి 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 పిప్పి చేస్తారు వాళ్ళ దగ్గర అయితే బండ్లు తీసుకోవద్దు సో కొత్త తీసుకోండి లేకపోతే నడిపేకుంటా ప్రేమ కోసం ఇంట్లో తీసుకోండి వాళ్ళు ఫారెన్ గీరని వెళ్ళిపోతారు చూడు వాళ్ళ దగ్గర తీసుకోండి నా సజెషన్ మంచిగా ఉంటే కామెంట్ చేయండి లేదు రైడర్ షోరూమ్ లో కొనుక్కోరుగా ఎందుకు బండ్లు నేను అదే షోరూమ్ లో కొనుక్కోరు ఎందుకు డౌట్ నేను అదే హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు ఏ బండి కొనాలా ఏ బండి ఎంత చెక్ చేయాలో తెలియక ఇవన్నీ మాట్లాడుతారు సెకండ్ హ్యాండ్ లో బండి కొంటే అన్న ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొనొచ్చు
కారు కొందాం ఏమైంది కట్టప్ప రైడర్ 46 అని రాసుకోండు అందరికి బెటర్ రైడర్ ఇన్స్పిరేషన్ ఇది అర్థమైందా బంద్ చేసుకో బంద్ చేసుకో పరేషాన్ కట్టప్ప దగ్గరికి వెళ్ళి కట్టప్ప రైడర్ 46 వచ్చింది అంటే అర్థం చేసుకోరు మీరు కానీ బెటర్ రైడర్ 46 అంటే అట్లుంటది నేను ఒకటి చెప్తా ఇది నేను ఏం చెప్తున్నా అంటే నేను నువ్వు ఏం ఎప్పట్లో చెప్తున్నావు రైడర్ అంటే బెటర్ రైడర్ ఇన్స్పిరేషన్ అని చెప్పి చెప్తున్నావు నేను చెప్పినా మరి నీకు. కానీ గాయస్ ఇక్కడ చూసుకోరి ఏం వ్యూ మ్యాడ్ ఉంది అసలు వీళ్ళు సిటీ గిటీ అంతా వచ్చేసి వచ్చి ఎంత మంచిగా హ్యాపీగా ఈడైతే విన్నర్ బై ఒకటి ఉంది టైం టు టైం ఫుడ్ ఉంది టైం టైం నిద్ర ఉంది మంచి నేచర్ మంచి 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 ఆక్సిజన్ ఒక 10 సంవత్సరాలు లెక్క బతుకోవచ్చు బై సిటీలో పొల్యూషన్ చల్లగా ఉంది guys. ఇంత ఎండ కొడుతున్నాడు చల్లగా గాలి తాకుతుంది. అంటే సిటీలో పొల్యూషన్ అవన్నీ ఉంటాయి కదా అంటే ఎవరు లైఫ్ వాళ్ళది కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఎంత మంచిగా ఊర్లలో ఉంటారో అంత మంచిది బై ఎందు గురించి అంటే మంచిగా బతకొచ్చు. రైట్ రా నీకు మొత్తం గ్రీనరీ మొత్తం గ్రీనరీ కదా సో అందుకోసమే చెప్తున్నా నా సజెషన్ ఏంటంటే మన దగ్గర నుంచి బతకాలన్నా మంచి మంచి ఫుడ్ తీసుకోవాలి బతుకో ఎట్లయినా కానీ ఏజ్ అయిపోయింది ఇది. కట్టపై ఏజ్ అయిపోయింది కదా అందుకే సరే, ఎక్కువ తాగేది. అనంత్ పై విన్నర్ అనకపోతే ఇంకెవరు అంటారు చెప్పండి కొట్టినా సెంటిమెంట్ ఇదేం కొట్టినా సెంటిమెంట్ సెంటిమెంట్ కొట్టి కొట్టి బతికేస్తుంది కట్టప అంత సెంటిమెంట్ ఎవరు కొట్టారు భయ్ ఎవరు నా అంత సెంటిమెంట్ వీడియో రాదని వీడియో గురించి ఏంటి భయ్ నేను చెప్తున్నా నేను ఉన్నది మాట్లాడతా కట్టప్ప కట్టప్ప రైడర్ అంటారా బాబు అదే మన బెటర్ రైడర్ ఇన్స్పిరేషన్ అంటే అరే నేను బండి నడిపించినప్పుడు నువ్వు ఇంటికి అడుగుతున్నావా అది కాదు ఎర్ర అయితే ఫోన్ ఆడిపోతుండే చేతిలోకి ఇంకా సగం పవరే పెట్టించిన మొత్తం పవర్ కూడా పెట్టలేదు నేను ఆన్ చేసుకున్నా చూసుకో నువ్వు ఆన్ చేయలేడు చూడు రెయిన్ మోడ్ లో ఉంది రెయిన్ మోడ్ లో ఉంటే 50% పవర్ వస్తుంది 50K నువ్వు ఇంత భయపడ్డావు అంటే 100 వరకు తెలుసుకుంటా నీకు బండి రాదు బండి రాని వాళ్ళకి ఎవరైనా భయపడతారు అరే బంద్ చేసుకోబోయి నీకు భయం అని చెప్పు భయం అని చెప్పు రాదు మనతో సరే భయం అంటే ఏందో మీనింగ్ తెలియని బ్లడ్ మనది ఏవో డైలాగ్ కొట్టేస్తే దానికి తగ్గట్లు మన చూటంగా ఉండాలా అవు. అర్థం సరే నైట్ టైం లో ఒక దగ్గరికి తీసుకొచ్చి వస్తావా వస్తా భయపడకపోతే వస్తా నాకు తెలుసు నువ్వు రాత్రిలో పుట్టిన అందరిని ఎన్నడికి తీసుకొస్తావు అని చెప్పి కానీ నువ్వు భయపడితే ఎవరు నువ్వు నన్ను చూసి ఆ భయమే భయపడుతుంది సుశీర్గా గీ గప్పాలే చెప్పొద్దంట సో ఫైనల్ గా అయితే బెన్నర్ అయితే కొంచెం ఒక పని మీద అయితే అన్న దగ్గరికి వచ్చాడు పని అంతా కంప్లీట్ అయిపోయింది నేను So, వచ్చిన ఒక వెళ్తుంటూ- పని మీద ఇంకో పని చేపించారు నాతో అదే. పని మీదనే వచ్చింది. ఏ చల్. అసలు ఎందుకు వచ్చింది తెలుసా ఏ టీవీ బండి టైర్ ఇప్పనికి రాకపోతే ఇప్పనికి వచ్చు అంతేగా అంతే Guys, నేను 360 కెమెరా తీసుకోమని వచ్చిన అన్నకి ఇచ్చిండే ఆ పని మీద వస్తే అది ఏమంటారు లేదు అప్పుడే guys, ఇగో కాలిబర్ పోయింది అది బగ్గి రిపేర్ చేసి పోతున్నా చేతికి ఆయిల్ కూడా ఉంది చూడండి. లేదు ఏడుంది ఇగో. ఏడుంది ఏం కష్టపడతాం పోయి మా చేతికి ఆయిల్ ఉంటాయి మట్టి ఉంటాయి అబ్బా ఇగో ఇది సెంటిమెంట్ కాదు ఇది సెంటిమెంట్ కాదు ఇగో కష్టపడటానికి ఆయిల్ Sentiment కాదు మీ అందరికి తెలిసిందే మనం ఏడికెళ్ళి వచ్చినామో ఏం పని చేస్తే అవును భయ్. అందరికి తెలిసిందే ఈ ఆయిల్ గీల్ మన చేతికి అంటే మనకేం కొత్త కాదు గాయస్ అట్లా ఆయిల్ అంటే అలా ఈ స్టేజ్ లో ఉన్నాం మనం అవును భయ్. ఆ టైంలో అంత కష్టపడకపోతే ఇప్పుడు ఇంత friend అయిపోతున్నాం. నీకు ఇప్పుడు ఆయిల్ అంటుంది భయ్ నేను చిన్న ఉన్నప్పుడు నా జీవితంకి ఆయిల్ అంటుంది భయ్ నీకు ఇప్పుడు కూడా నెత్తి మీద మొత్తం ఆయిల్ దొరుకుకో ఫస్ట్ చంపేస్తా బిడ్డలు నువ్వు ఎక్కువ మాట్లాడుతూ మారా మామ మారోస్ కుమార్ మారా బాయ్ సల్మాన్ బాయ్ రైట్ బెన్నర్ మరి కలుద్దాం ఏదో జస్ట్ ఫన్ గురించి ఏమైనా మాట్లాడతాం అంతకు మించి అయితే ఏముండదు అయితే కట్టప్ప గురించి చెప్పిన నా గురించి చెప్పిన అన్ని నిజాలే గైస్ ఈ దొంగ చల్ రైట్